దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక నీ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలా, పరిశుద్ధమైనటువంటిదిగా, నీతియుక్తమైన బలులను అర్పిస్తూ నీవు నోటితో స్తుతిస్తూ ఉంటే నీ ఆత్మలో నుంచి లోపల నీ అంతరంగములో నుంచి ఆయనను గూర్చినటువంటి ఆనందాన్ని నీ హృదయంలో అనుభవించాలా. ఏమున్నా లేకపోయినా నువ్వు ఎప్పుడు చెప్పాలంటే తెలుసా, నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును. ఏమండి? హల్లెలూయా. ఏమండి? నాకెన్నో చెప్పు, మీ పక్క వాళ్ళకి చేశాడో లేదో చేస్తే చెప్పు, చేయపోతుందిలే. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి కొట్టండి, గట్టి కొట్టు. అబ్బా ఎంత ముచ్చట, ఎంత బాగున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు కల్మషం లేని మొఖాలంటే ఇక్కడేనండి చూడగలిగేది. ఇంటికాడికి వెళ్తే అంతా మోసమే. ఎంత అందంగా ఎంత నిర్మలంగా ఉండారండి. పసిపిల్లలు ఎట్టా ఉంటారో అట్ట కనపడుతున్నారు మీరు నాకు. అండి ఇంటి దగ్గర బయట ఉద్యోగం కాడ పని కాడ చర్చిలో ఉన్నట్టే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా పసిపిల్లల్లాగా ఉండునుగాక, ఉండునుగాక, ఉండునుగాక. కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండు. ఎందుకంటే మెయిన్ ఏంటంట, పాన్పు నిష్కల్మషమైంది ఉండాలట. నువ్వు డబ్బు 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 అన్నావు అనుకో, ఆ డబ్బు కోసం ఏం చేయాలా? అబద్ధాలాడ. ఆ డబ్బు కోసం లంచాలు తీసుకోవాలా, ఆ డబ్బు కోసం వడ్డీలు తెచ్చుకోవాలా, ఆ డబ్బు కోసం నీకు ఏదో ఒకటి చేయాలా. మోసం చేస్తేనే, అన్యాయం చేస్తేనే, అబద్ధాలు ఆడితేనే ఈరోజు అనుకున్న దానికంటే సంపాదించగలిగేది. ఉన్నదానితో తృప్తి పడి పొంది బతికారనుకోండి, ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇంట్లో బాధ్యతలు, కుటుంబ భారాలు కళ్ళెదుటున్నప్పుడు, అందుకని పరిస్థితులు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆసరా చేసుకొని వాళ్ళని ఏం చేస్తారు, ఫాలో అవుతారు. నువ్వు నా మాటిను, నువ్వు నా మాటిను, నువ్వు నా మాటిను అంటారు. నీకు ఇది చేస్తాను, నీకు అది చేస్తాను, నీ పిల్లని చూస్తాను అంటారు. ఏమండి? పిల్ల ఉంటుందో పోద్దో కూడా నీకు తెలీదు, నువ్వు ఉంటావు పోదో కూడా తెలీదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలీదు. లోకం భయానికం ప్రియులారా. ఎవ్వరి వలలో పడకూడదు, ఎవ్వరి మాట వినకూడదు. యేసయ్య మాటేనండి. ఆయన వలలో పడాలి మనం. ఆయన గాలం వేసి మనల్ని పట్టుకున్నాడు ప్రియులారా. పౌలు గారు అంటారు, ఎంత చక్కని మాట అంటారండి. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 23. త్వరగా తీయమ్మా. 1:23. ఈ రొంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. చాలు, అర్థమైందా? ఈ రెంటి మధ్యన ఎందుకు? ఏ రెండు? బ్రతుకు చావు. ఏ రెంటి మధ్యనంటండి? ఈ రెంటి మధ్యన నేను ఇరుకును పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉందట. అబ్బా, ఎంతమందికి ఆశ ఉందండి? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలన. నాకు లేదమ్మా, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలసి ఉందని నాకు ఆశ ఉంది. మరి ఏంటంటే ఆయనకి ఇరుకును పడింది, అది నాకు మరి మేలు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరం అందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి. ఏమా ఇప్పుడు చేయొద్దుతారు ఎవరన్నా? ఇప్పుడు మరి దేన్ని బట్టి? శరీరమును బట్టి. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు
ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. కొట్టు 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 చపట్లు గట్టి. ఏమంటండి? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటే నాకు ఆశ ఉంది. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఎక్కడ ఉంటాను? అతనికి నమ్మకం ఉంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభం. చావైతే లాభం. ఎందుకు? చచ్చిపోతే ఆయన దగ్గర ఉంటా, బ్రతికితే పని చేస్తా. మరి ఈరోజు విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఇటు నమ్మకం ఉందా? మీకు అతిశయం కలుగునట్లుగా నేను జీవించి మీ అభివృద్ధి కొరకు నేను మీతో ఉండట నాకు సంతోషం అంటున్నాడు. చూడండి, కష్టాన్ని నష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటున్నాడు ప్రియులారా. ఎప్పుడు కూడా సేవకుడు సంఘం అభివృద్ధిలో ఉంటే, ఆత్మీయతలో ఎదుగుదల ఉంటే, దేవుని కొరకు నిలబడాలన్న ఆశ, తపన, ఆరాటం, ప్రభు కొరకు ఏదైనా చేయాలి, నా దేవుని కొరకు ఒక మాట అయినా చెప్పాలా అనేటువంటి తపన, ఇతరులకి నా సాక్ష్యాన్ని పంచుకోవాలా, యేసయ్య ప్రేమను తెలియచేయాలా. నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు నేను ఉన్నానంటే, బ్రతికున్నానంటే అది కేవలము నీ కృప. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బ్రతికించినటువంటి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞులమై బ్రతకాలి ప్రియులారా. ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనము నిలబడాలి. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తా ఉంది, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4:18. నువ్వు చదవద్దమ్మా. ఎటుపోయినను శ్రమ పడుచున్నాను, ఎటుపోయినను ఇరికింపబడుచున్నాము, కానీ అపాయములో ఉపాయము లేని వారము కాము. దేవునికి మహిమ కలుగునుగాక. అపాయములో ఉపాయము లేని వారము కాము. ఎటుపోయినా శ్రమలే ప్రియులారా. క్రైస్తవుడుగా బ్రతకాలనుకున్నటువంటి వాడు అందుకే సాఫ్ట్గా ఉండాలనుకోమాక, పీస్ఫుల్గా ఉండాలనుకోమాక. ఆత్మలో, కుటుంబ పరంగా, దైవికంగా, ఆర్థిక విషయాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా నా దేవుని నేను నెమ్మది కలిగి, నా హృదయము నదివలే ఆయన సన్నిధిని నేనున్నా అనుకోవాలే. కానీ నా పరిస్థితులన్నీ బాగుండాలా. ఎటు చూసినా అబ్బురుపోయే విధంగా, ఇటు చూస్తే బిల్డింగ్, అటు చూస్తే బంగారం, ఇటు చూస్తే పిల్లలు, ఇటు చూస్తే ఉద్యోగం, ఇది కోరుకోమాక. ఎటు చూసినా పచ్చగా ఉండాలని. ఎటు పోయినా ఇరికింపబడుచున్నా, శ్రమే పడుచున్నా, అయినా అపాయములో ఉపాయము లేని వారము కాము. చూడండి ప్రియులారా, ఎటు పోయినా మీరు ఒకవేళ ఇరికించబడుచు ఉన్నా, మీ భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ఇదిగో మీరు డబ్బులు ఇచ్చినా రాకపోయినా, మీరు ఏమన్నా ఉంచుకున్నా ఉంచుకోకపోయినా, నేను సండే రాను అని నువ్వు అన్నావు అనుకో, వాళ్ళు మానే అంటారు. పరిస్థితులు కళ్ళెదురు కనపడతాయి, భవిష్యత్తు కనపడుతుంది. ఉద్యోగం మానేస్తే బ్రతుకు తెరువు లేదు, వాళ్ళేమో సెలవు ఇవ్వరు, నీవేమో ఆరాధనకు రావాలా. మరి ఏం చెయ్యాలా చెప్పు? పనికి వెళ్తావా? మా మనోళ్ళు చాలామంది ఆదివారం ఏమండి సెలవులు ఇవ్వలేదని వాళ్ళు చేసే పనులు మానేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? నిజం ప్రియులారా, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన షాపులు క్లోజు. ఎందుకు ఈ డోర్ వేయబడింది? రోజు తీసి ఉండేది, ఆదివారం ఎందుకు ఈ షాపు క్లోజు? ఎందుకో తెలుసా? వీళ్ళు చర్చికి వెళ్తారండి, వీరు దేవుణ్ణి నమ్ముకుంటారండి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఆదివారం వస్తే ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి మనం? షాపింగ్ మాల్లో కాదు, పర్చేస్కి కాదు మనం వెళ్ళాల్సింది, చర్చిస్కి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? దేవుని సన్నిధిలోనికి రావాలి ప్రియులారా. ఆదివారం వచ్చిందంటే మనం ఆరాధన చేసుకోవాలి. బంధువులు వస్తే వాళ్ళని కూడా తీసుకురావాలి దేవుని సన్నిధికి. లేదంటే మళ్ళీ వస్తాను 2 గంటలకి అని చక్కగా వెళ్ళిపోవచ్చు ప్రియులారా. అలా నా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవునితో మీకున్న ఆ వడంబడికలో ఇరుకునుబడి ఉన్నానంటాడు చూడండి. స్వార్థ పక్షాన, దేవుని పక్షాన, ప్రజల కొరకు బ్రతకటానికి తాపాత్రపడుతున్నాడు ప్రియులారా ఈరోజు. ఎందుకంటే తన పయనం ఎక్కడికి? పరలోకానికి.
మరి మనం పరలోకానికి పయనించాలప్పుడు ఎటు నీ పైన ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? డ్యూటీ చెప్తావా, పని చెప్తావా, జీతం చెప్తావా, చర్చి చెప్తావా? ఏదేమైనా సరే ఏమండి, దేవుని సన్నిధి. మేము కొన్నిసార్లు టూర్ వెళ్ళినా ఆదివారం ఆరాధన మేము ఉన్న హోటల్లో జరుపుకున్నాం ప్రియులారా, హోటల్లో జరుపుకున్నాం. మేము వెళ్ళిన చోట దేవుణ్ణి స్తుతించాం. యెరూషలేము వెళ్తే గెత్సెమనే తోటలో బల తీసుకున్నాం. యేసు ప్రభు వారు వేదన పడినటువంటి స్థలంలో దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేసుకొని అక్కడ బల్ల తీసుకున్నటువంటి జ్ఞాపకం ఉంది ప్రియులారా. యేసయ్యకి మనము చెరగని ముద్రలాగా, ఆయన ప్రతిబింబాల్లాగా బ్రతకాలి అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో ఉన్నతమైన కృపను అనుభవించాలి ప్రియులారా. అలా బ్రతుకుట కొరకు మనకు అవసరమైంది ఏంటంటే, నీ పాదములకు నా దీపము, ఏమంటాడు వాక్యం 119, 105లో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది.